Hello guys, I am Alika Reddy. Today I am discussing land revenue policies in colonial system. Okay, in British India, East India Company. Okay, British time lo colonial land revenue policies. ఓకే అవేంటంటే జమీందారీ సిస్టము, రైతువారీ సిస్టము, మహల్వారీ సిస్టమ్. జమీందారీ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ పర్మనెంట్ సెటిల్మెంట్ అంటాం. ఓకే, జమీందారీ సిస్టమ్ అనేది మనకి ఏన్షియంట్ మెడివల్ టైంలో లేదు. దిస్ ఈజ్ మోడర్న్ కాన్సెప్ట్. ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వాళ్ళు మాత్రమే ఇంట్రడ్యూస్ చేశారు ఈ సిస్టమ్ని. ఓకే, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని పర్మనెంట్ సెటిల్మెంట్ అంటాము. ఓకే, మెయిన్లీ దీని వచ్చరికి 1792లో లార్డ్ కార్న్వాలిస్ ఇంప్లిమెంట్ చేశారు. జాన్ షోర్ వచ్చరికి ఐడియా ఇవ్వడం జరిగింది. జాన్ షోర్ ఐడియా లార్డ్ కార్న్వాలిస్ వచ్చరికి ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, మెయిన్లీ 90% ఆఫ్ ద ల్యాండ్ ఇన్ బెంగాల్, బీహార్, ఒరిస్సా అండ్ వారణాసి. ఓకే, జమీందారీ సిస్టమ్ అనేది ల్యాండ్ లార్డ్ పట్టాదార్స్ కలెక్టింగ్ రెవెన్యూ అండ్ 1/11 ఈజ్ 11 ట్యాక్స్ ఈజ్ గోయింగ్ టు జమీందారీస్ అండ్ 10/11 ఈజ్ గోయింగ్ టు company, East India Company. Okay, this is decennial process and also 54% of the jamindaris at that time they lost their entire estates and property because of too much of famine is there, because of drain wealth theory is there. అంటే ఆ టైంలో డ్రైన్ వెల్త్ థియరీ ఉన్నాడు. అంటే ఇక్కడ పండించిన సర్ప్లస్ అమౌంట్ ఆఫ్ ఉన్న ఫుడ్ కాస్త ఎక్స్పోర్ట్ చేయడం వల్ల సో ఇక్కడ ఫుడ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోయింది. సో ఎక్స్పోర్ట్ ఫుడ్ అనేది పండించిన వాళ్ళకి తినడానికి లేకుండా పోయింది. అండ్ ఆల్సో ఇంకా ఏమైనా అంటే కమర్షియల్ క్రాప్ కల్టివేషన్ చేయడం వల్ల ఫుడ్ ప్రొడక్టివిటీ కూడా తగ్గిపోయింది. కమర్షియల్ కల్టివేషన్ చేయడం వల్ల ఏమవుతుంది, లైక్ ఇండిగో, ఓకే, టొబాకో కానీ ఇట్లా కమర్షియల్ క్రాప్స్ కల్టివేషన్ చేయడం వల్ల ట్రెడిషనల్ ఫుడ్ క్రాప్స్ అంటే లైక్ ఫుడ్ సంబంధించినవన్నీ తగ్గిపోయి సో టూ మచ్ ఆఫ్ ఫెమైన్ వచ్చింది. సో ఆ టైంలో కంపెనీ లాస్ అయింది, జమీందార్స్ లాసారు. ఫెమైన్ వల్ల 30% మోర్ దాన్ 30% ఆఫ్ ద పీపుల్ ఆల్సో డైడ్, చనిపోయారు. సో ఇట్లా జమీందారీ సిస్టంలో చాలా నష్టమే జరిగింది. నెక్స్ట్ సెటిల్మెంట్ ఈజ్ రైతువారీ సిస్టమ్. రైతువారీ సిస్టమ్ 1820స్లో ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీన్ని థామస్ మున్రో అండ్ కల్నల్ రీడ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, తీసుకురావడం జరిగింది. ఇంప్లిమెంటెడ్ బై లార్డ్ హ్యాస్టింగ్. ఓకే, ఐడియా వచ్చేసరికి థామస్ మున్రో, కల్నల్ రీడ్. ఇంప్లిమెంటెడ్ బై లార్డ్ హ్యాస్టింగ్. ఓకే, లార్డ్ హ్యాస్టింగ్. థామస్ మున్రోని మనం ఏమంటామంటే రాయలసీమ సీడెడ్ కలెక్టర్. యాక్చువల్గా ఇప్పుడు మనం రాయలసీమ అంటున్నాం కానీ రాయలు పరిపాలించడం వల్ల రాయలసీమ అని చెప్పేసి ఒక గొప్ప ఫ్రీడమ్ ఫైటర్ దీన్ని వర్ణించడం జరిగింది. ఐ ఫర్గెట్ హిజ్ నేమ్ ఆల్సో, సారీ ఫర్ దట్. యాక్చువల్గా అంతకుముందు సీడెడ్ ఏరియా అంటే ఈ రాయలసీమ ప్రాంతం మొత్తాన్ని ఒక నిజాం వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి సీడెడ్గా అంటే కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళకి అప్పు కింద ఇచ్చేస్తారు, దత్తతలాగా ఇచ్చేస్తారు, సీడెడ్ చేసేస్తారు ఆ ఏరియా మొత్తాన్ని. సో అందువల్ల సీడెడ్ ఏరియా అని పిలవడం జరిగింది. ఈ సీడెడ్ ఏరియా మొత్తానికి కూడా థామస్ మున్రో కలెక్టర్గా పనిచేయడం జరిగింది. సో ఆయన టైంలో ఈ రైతువారీ సిస్టము జమీందారీ సిస్టమ్ కంటే బెటర్ అని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, బట్ అంత గుడేం కాదు. సో ఈ సిస్టంలో ఏంటంటే నో మిడిల్ మ్యాన్, డైరెక్ట్లీ పట్టాదారు సిస్టమ్ ఉంటుంది, మిడిల్ మ్యాన్ అనే కాన్సెప్ట్ ఉండదు. ట్యాక్స్ కలెక్టెడ్ బై ఈస్ట్ ఇండియా కంపెనీ త్రూ ఫార్మర్స్, డైరెక్ట్గా ఫార్మర్స్ నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళే కలెక్ట్ చేసుకుంటారు. బట్ ట్యాక్స్ ఇస్ వెరీ హై, 55%. ఈవెన్ ఇన్ మెడివల్ టైము అల్లావుద్దీన్ ఖిల్జీ 50% ఆఫ్ ద ట్యాక్స్ కలెక్టెడ్ ఫ్రమ్ ఫార్మర్స్. దిస్ ఈజ్ హ్యూజ్ అమౌంట్ ఇన్ అవర్ హిస్టరీ. బట్ ఇన్ రైతువారీ సిస్టంలో 55% ట్యాక్స్ కలెక్టెడ్ ఫ్రమ్ ఫార్మర్స్. సో దిస్ ఈజ్ వెరీ రెడిక్యులస్ అండ్ సో అందువల్లనే మెయిన్గా ఇదంతా సక్సెస్ అవ్వలేదు ఈ రైతువారీ సిస్టము. ఇక్కడ ఇదేంటంటే కేరళ, ఏపీ, అస్సాంలో ఇది బాగా ఇంప్లిమెంట్ చేశారు. నెక్స్ట్ మహల్వారీ సిస్టమ్ వచ్చేసరికి నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్సెస్, పంజాబ్, సెంట్రల్ ప్రావిన్స్, ఆగ్రాలో ఇంప్లిమెంట్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మెయిన్గా మిడిల్ మ్యాన్ ఉంటారు. ఈస్ట్ ఇండియా కంపెనీకి, పీసెంట్కి, రైతుకి మధ్య ఒక విలేజ్ హెడ్ ఉండి కలెక్ట్ చేస్తారు. సో దీని వచ్చరికి గవర్నర్ జనరల్ లార్డ్ బెంటిక్ ఇంప్లిమెంట్ చేశారు. సో ఐడియా ఇచ్చింది మాత్రం ఆర్ఎం బార్డ్. ఐడియా గివెన్ బై ఆర్ఎం బార్డ్, ఇంప్లిమెంటెడ్ బై ది గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ గవర్నర్ జనరల్. సో ఐడియా వచ్చరికి ఆర్ఎం బార్డ్. సో దీంట్లో ఏంటంటే 2/3 ఆఫ్ ద నెట్ ప్రొడ్యూస్ వాజ్ కలెక్టెడ్ బై ట్యాక్స్ ఇనిషియల్లీ, లేటర్ 1/3
ట్యాక్స్ కలెక్ట్ చేయడం జరిగింది. సో ఇలా కొలోనియల్ టైమ్ ల్యాండ్ రెవెన్యూ పాలసీస్, సో ఈ 3 మేజర్గా. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.